ఎప్పుడైనా మ్మ్. వర్షాకాలంలో గమనించారా? ఒక పెద్ద వానపడి వెలిసిన తర్వాత ఆ బయట ప్రపంచం ఎలా ఉంటుందో భలే ఉంటుంది. అంతా కడిగేసినట్టు ఫ్రెష్గా పచ్చగా ఉంటుంది. ముఖ్యంగా చెట్లు. అవును, వాటిమీద దుమ్మంతా పోయి. ఆ పచ్చదనం ఇంకా బ్రైట్గా కనిపిస్తుంది. ఆ దృశ్యంలో ఏదో తెలియని ప్రశాంతత ఉంటుంది. నిజమే, మనసుకి చాలా హాయిగా అనిపిస్తుంది. కానీ ఇలాంటి ఒక మామూలు దృశ్యం ఒక మనిషి జీవితాన్ని పూర్తిగా మార్చేసి అతనికి జ్ఞానోదయం కలిగిస్తుందంటే నమ్మగలమా? ఆశ్చర్యంగా ఉంది కదా. కాని ఈరోజు మనం చర్చించబోయేది సరిగ్గా అలాంటి ఒక సంఘటన గురించే. ఓ మన దగ్గరున్న ఆధారం పాళీ భాషలోని ఒక చిన్న కాని చాలా శక్తివంతమైన గాథ. దాని పేరు ఉసుబత్తేర గాథ. ఉసుబత్తేర గాథ. సింపుల్గా చెప్పాలంటే, ఉసుబుడు అనే ఒక బౌద్ధ భిక్షువు తన అనుభవాన్ని ఒక పద్యం రూపంలో చెప్పాడనమాట. ఆ ఒక్క పద్యం వెనుక కొన్ని వేల సంవత్సరాల కథ, ఒక అద్భుతమైన ప్రయాణం దాగి ఉన్నాయి. ఓ అంటే పైకి చూడ్డానికి ఒక పద్యమే, కాని దాని లోపల ఒక మహాసముద్రమంత అర్థముందనమాట. అసలు మనం ఇక్కడ ఏం తెలుసుకోబోతున్నామంటే, ఇంత సింపుల్గా ఉండే ఒక ప్రకృతి దృశ్యం ఒక మనిషిలో ఇంత పెద్ద మార్పును, చివరికి జ్ఞానోదయాన్ని ఎలా తీసుకొస్తుంది అన్నదే కదా మన ప్రశ్న. సరిగ్గా, మనం కేవలం పదాలను కాదు, ఆ పదాల వెనుక ఉన్న శక్తివంతమైన అనుభవాన్ని శోధించబోతున్నాం. అయితే ముందుగా ఆ పద్యం ఏంటో విందాం. నేను దాన్ని తెలుగులో చెప్తాను. తప్పకుండా. ఏకాంతంగా అరణ్యస్పృహ కలవాడనై ఒంటరిగా ఉన్న నాకు ఆకాశాన మేఘాలు కురిపించిన వానలో తడిసి కొండ శిఖరాలపై తరువులు కళకళలాడుతూ ఎంతో ప్రేరణ కలిగించాయి. ఆ వింటుంటేనే ఆ దృశ్యం కళ్ల ముందు మెదులుతోంది. అవును, చాలా ప్రశాంతంగా అందంగా ఉంది. నిజమే, పైకి ఇది ఒక అందమైన ప్రకృతి వర్ణనలాగే ఉంటుంది. కానీ ఇందులోని ప్రతి పదం ఒక లోతైన అర్థాన్ని మోసుకొస్తోంది. ఉదాహరణకు మొదటి పదం పాళిలో వివేక కామస్స అంటారు. వివేక కామస్స. దానర్థం వివేకాన్ని కోరుకునేవాడు, అంటే ఒంటరిగా ఉండాలనుకునేవాడు అని అర్థమా? చాలామందికి ఒంటరితనమంటే ఇష్టం గదా. అదే ఇక్కడున్న తేడా. ఇది కేవలం ఒంటరిగా ఉండటం కాదు. చూడండి, చాలామంది ఒంటరితనాన్ని కోరుకుంటారు, కాని వాళ్ళ మనసుల్లో వేల ఆలోచనలు, గందరగోళముంటాయి. నిజమే. వివేక కామస్ అంటే భౌతికంగానే కాదు, మానసికంగా కూడా ప్రపంచంలోని అలజలల నుండి, కోరికల నుండి, బంధాల నుండి వేరుపడి సత్యం కోసం అన్వేషించే తీవ్రమైన తపనతో ఉండటం. ఓ అదొక యాక్టివ్ సాలిట్యూడ్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. లక్ష్యం లేని ఒంటరితనం కాదు, ఒక లక్ష్యం కోసం ఎంచుకునే ఏకాంతం. అర్థమైంది. అంటే అతనక్కడ సరదాగా సమయం గడపడానికి కూర్చోలేదు. ఇక రెండవ ఆసక్తికరమైన పదం అరణ్య సంజినో. అవును, అరణ్య స్పృహ కలవాడు. ఇది కూడా కేవలం అడవిలో ఉండటం కాదనుకుంటా. ఖచ్చితంగా కాదు. ఇది ఒక అద్భుతమైన మానసిక స్థితి. మనం ఆఫీస్లో ఉన్నా మనసు ఇంటిమీదుంటుంది. ఇంట్లో ఉన్న పని గురించి ఆలోచిస్తాం. సరిగ్గా. కాని అరణ్య సంధ్యనో అంటే అతని స్పృహ, అతని చైతన్యం పూర్తిగా అడవితో మమేకమైపోయింది. చెట్ల శబ్దాలు, గాలి, మట్టి వాసన ఇవి తప్ప అతని మనసులో మరో ప్రపంచం లేదు. వావ్. నగరంలోని గందరగోళం, సామాజిక బంధాలు, ఆందోళనలు వీటన్నింటినీ మనసు పూర్తిగా వదిలేసింది. దీన్నే మనం ఆధునిక పరిభాషలో ఫ్లో స్టేట్ లేదా బీయింగ్ ఇన్ ద జోన్ అని అనొచ్చు. ఓకే ఓకే. ఆ ఏకాగ్రతే అతనికి ఆ దృశ్యాన్ని అంత లోతుగా గ్రహించే శక్తినిచ్చింది. అవును. ఇక్కడే నాకొక ముఖ్యమైన ప్రశ్నొస్తోంది. ఆ, ఆ పద్యం చివర్లో అతను ఎంతో ప్రేరణ కలిగించాయి అన్నాడు. ఆ, సాధారణంగా మనం అలాంటి దృశ్యం చూస్తే ఆనందం కలిగింది లేదా హాయిగా అనిపించిందంటాం. కాని ఇక్కడ ప్రేరణ అని ప్రత్యేకంగా ఎందుకన్నాడు? ఆనందానికి ప్రేరణకు ఇక్కడ తేడా ఏంటి? అద్భుతమైన ప్రశ్న. అదే ఈ గాథలోని గుండెకాయ. ఇక్కడ పాళీలో వాడిన పదం కళియత. కళి. దీనికి సరియైన తెలుగు పదం సంసిద్ధత లేదా పరిపక్వత. ఉసబుడు ఆ వర్షంలో తడిసిన చెట్లను చూసినప్పుడు అతనికి కేవలం ఆనందం కలగలేదు, ఆ దృశ్యం అతనిలో ఈ కల్యతను అంటే సంసిద్ధతను పెంచింది. అంటే ఆ చెట్ల అందం, వాటి నిండుదనం. అవును, వాటి స్వచ్ఛత ఇవన్నీ అతని ఆధ్యాత్మిక ప్రయాణంలో తర్వాతి మెట్టు ఎక్కడానికి, ఆ చివరి అడుగు వేయడానికి కావాల్సిన మానసిక పరిపక్వతను ఇచ్చాయి. అదొక ఉత్ప్రేరకంలా పనిచేసిందన్నమాట. ఆ పద్యం వెనుకున్న భావం అద్భుతంగా ఉంది. కాని ఇంత లోతైన అనుభవాన్ని పొందిన ఈ ఉసబుడు అనే వ్యక్తి ఎవరు?
ఈ పద్యం చాలా వ్యక్తిగతంగా తన కథను తానే చెప్పుకుంటున్నట్లు ఉంది. నిజమే. అతని కథ తెలిస్తేనే ఈ పద్యం యొక్క పూర్తి శక్తి మనకర్థమవుతుంది. ఉసభుని ప్రయాణం ఆ గుహలో ఆ వర్షంతో మొదలవ్వలేదు. ఓ మన ఆధారం ప్రకారం అది 31 కల్పాల క్రితం మొదలైంది. ఆగండి 31 కల్పాలా? కల్పమంటే ఎంత సమయం? అది ఊహకందని సమయంలా అనిపిస్తోంది. నిజమే, మన సాధారణ లెక్కలకు అందని కాలమది. బౌద్ధ గ్రంథాల్లో కల్పాన్ని వివరించడానికి ఒక మంచి ఉపమానం చెప్తారు. చెప్పండి. 1 మైలు పొడవు, మైలు వెడల్పు, మైలు ఎత్తు ఉన్న ఒక పెద్ద రాతి పర్వతముందని ఊహించుకోండి. ఓకే. ప్రతి 100 సంవత్సరాలకొకసారి ఒక దేవత వచ్చి ఆ పర్వతాన్ని ఒక పట్టు వస్త్రంతో మెల్లగా తుడుస్తుంది. పట్టువస్త్రంతోనా? అవును. అలా ఆ వస్త్రం రాపిడికి ఆ పర్వతం మొత్తం అరిగిపోయి నేలమట్టమవ్వడానికి ఎంత సమయం పడుతుందో అదే ఒక కల్పం. అమ్మో, నమ్మశక్యంగా లేదు. అంటే దాదాపు అనంతమైన కాలం. అలాంటి 31 కల్పాల క్రితమేం జరిగింది? ఆ సమయంలో అతనొక జన్మలో సిద్ధార్థ బుద్ధుణ్ణి చూశాడు. ఆయన తేజస్సుకు, ప్రశాంతతకు ముగ్ధుడైపోయాడు. స్వచ్ఛమైన భక్తితో, ఆర్తితో కొన్ని దివ్య పుష్పాలను ఆయనకు సమర్పించాడు. ఇది కేవలం ఒక పూజ కాదు. అహంకారం వేని స్వచ్ఛమైన మనసుతో చేసిన పని. సరిగ్గా అప్పుడొక అద్భుతం జరిగింది. ఆ పువ్వులతోనా? ఏం జరిగింది? అవును, బుద్ధుని సంకల్పశక్తి వల్ల ఉసభుడు సమర్పించిన ఆ పువ్వులు గాలిలో తేలుతూ ఒక అందమైన మండపంలా ఏర్పడ్డాయి. వావ్! ఆ పూలపందిరి వారం రోజునపాటు వాడిపోకుండా తాజాగా అలానే ఉండి బుద్ధునికి నీడనిచ్చింది. వారం రోజుల పాటు? అవును. దేవతలు, మనుషులు ఆ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఆ రోజు అతను చేసిన ఆ స్వచ్ఛమైన పుణ్యకర్మ యొక్క ఫలం ఒక శక్తివంతమైన బీజంలా అనేక జన్మల పాటు అతన్ని అనుసరించింది. అంటే ఆ ఒక్క స్వచ్ఛమైన చర్య ఒక రకమైన స్పిరిచువల్ మొమెంటం సృష్టించి అతన్ని జన్మజన్మల పాటు ముందుకు నడిపించిందన్నమాట. ఖచ్చితంగా. ఆ పుణ్యఫలం వల్లే ఉసభుడు తన చివరి జన్మలో ఒక సంపన్న కుటుంబంలో జన్మించాడు. అంటే ఆ కొండమీద కలిగిన అనుభూతికు బీజం ఎప్పుడో 31 కల్పాల క్రితం పడింది. ఇది యాదృచ్ఛికం కాదు. యాదృచ్ఛికం కాదు. ఇది ఒక దీర్ఘ ప్రయాణం యొక్క పరాకాష్ఠ. ఆనాటి భక్తి, ఈనాటి సాధన ఇవన్నీ కలిసి అతన్ని ఆ క్షణానికి సిద్ధం చేశాయి. అతని సంపన్నమైన నేపథ్యం కూడా సహాయపడిందా? ఒక విధంగా అవును. ప్రాపంచిక సుఖాలన్నీ అనుభవించడం వల్ల వాటిలోని నిస్సారతను అతను గ్రహించాడు. అందుకే వాటిని వదిలి త్యాగమార్గం వైపు, సత్యం వైపు తేలిగ్గా అడుగులు వేయగలిగాడు. సరే, ఇప్పుడు అన్ని ముక్కలు కలుస్తున్నాయి. 31 కల్పాల క్రితం పడిన బీజం ఎన్నో జన్మల ప్రయాణం. ఇవన్నీ దాటుకుని అతను ఆ కీలకమైన ఘట్టానికి చేరుకున్నాడు. ఆ గుహ, ఆ వర్షం, ఆ చెట్లు. అసలక్కడ ఏం జరిగింది? ఉసభుడు సంసారాన్ని త్యజించి భిక్షువుగా మారి ఒక పర్వత గుహలో వర్షాకాలంలో ధ్యానం చేసుకుంటున్నాడు. బౌద్ధ భిక్షువులు వర్షాకాలంలో, దాని వస్స అంటారు, ఒకేచోట ఉండి తీవ్రమైన సాధన చేస్తారు. బయట ప్రపంచంతో సంబంధాలు దాదాపు తెంచుకుంటారు. అలాంటి ప్రశాంత వాతావరణంలో అతనున్నాడు. అప్పుడు ఆ పెద్ద వర్షం కురిసింది. అవును. వర్షం వెలిసిన తర్వాత అతను గుహ బయటకొచ్చి చూశాడు. ఆ దృశ్యాన్ని చూశాడు. అతని కళ్లముందు కొండ శిఖరాలపై ఉన్న చెట్లు. వర్షానికి తడిసి వాటిపై ఉన్న దుమ్ము ధూళి అంతా కొట్టుకుపోయి నిండుగా, తాజాగా, పచ్చగా కళకళలాడుతున్నాయి. ఆ క్షణంలో అతన్లో ఒక మెరుపులాంటి ఆలోచన వచ్చింది. అది కేవలం ఆలోచన కాదు, ఒక తీవ్రమైన ఆత్మావలోకనం. ఏంటా ఆలోచన? అతను ఇలా అనుకున్నాడు. చూడు, ప్రాణం లేని, చైతన్యం లేని ఈ చెట్లే వర్షం వల్ల ఇంత పరిపూర్ణత్వాన్ని, ఇంత స్వచ్ఛతను పొందాయి. అబ్బా! వాటికి కావలసింది వాటికి దొరికింది. అవి నిండుగా ఉన్నాయి. మరి మోక్షమార్గంలో, ధర్మమార్గంలో ఉన్న నేను, చైతన్యమున్న నేను, ఇన్ని జన్మలుగా ప్రయత్నిస్తున్న నేను ఇంకా ఎందుకు నా లక్ష్యాన్ని, నా పరిపూర్ణతను పొందలేదు? ఇది చాలా శక్తివంతమైన పోలిక. నాలో ఇంకా ఏం మిగిలిపోయింది అని. ఆ చెట్లు అతనికి కేవలం అందంగా కనిపించలేదు. అవి పరిపూర్ణతకు చిహ్నంగా కనిపించాయి. తన ఆధ్యాత్మిక స్థితికి అద్దం పట్టాయి. తన అసంపూర్ణతను ముఖం మీద కొట్టినట్టు గుర్తుచేశాయి. అదే అసలైన ప్రేరణ. సరిగ్గా అదే. ఆ పోలిక, ఆ ఆత్మావలోకనం అతనికి కావలసిన చివరి త్రోపు. అప్పటివరకు చేసిన సాధన అంతా ఒక ఎత్తైతే, ఆ క్షణంలో కలిగిన ఆ తీవ్రమైన గ్రహింపు మరో ఎత్తు. కెమిస్ట్రీలో సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్ అంటారు. ఓ అవును. అంటే ఒక ద్రవంలో కరగాల్సిన దానికన్నా ఎక్కువ పదార్థం కరిగి ఉంటుంది.
అది చాలా అస్థిరంగా ఉంటుంది. దానికి ఒక చిన్న స్పర్శ తగిలినా వెంటనే ఆ ద్రవమంతా ఘనరూపంలోకి మారిపోతుంది. ఎగ్జాక్ట్లీ. ఉసబుడి మనసు ఆ క్షణంలో అలా ఉంది. అతను సిద్ధంగా ఉన్నాడు. ఆ చెట్ల దృశ్యం, ఆ చివరి స్పర్శ. వావ్! ఆ ఉపమానం అద్భుతంగా ఉంది. అంటే అతని మనసులో ఆ కల్యత, ఆ గొప్ప సంసిద్ధత ఆ క్షణంలో పరాకాష్ఠకు చేరింది. అవును. ఆ స్థితిలోనే అతను తనలోని మిగివున్న మలినాలను వదిలించుకుని అర్హుతుడయ్యాడు. అంటే జ్ఞానోదయం పొందాడు. అవును. ఆ తర్వాత అతను ఆనందంతో, కృతజ్ఞతతో పలికినవే ఈ గాథలోని మాటలు. అది కేవలం ఒక కవిత కాదు, అది తన విజయాన్ని ప్రకటించే ఒక ఉద్గానం. నేను సాధించాను అని లోకానికి చెప్పినట్టు. ఒకప్పుడు దివ్యపుష్పాలు సమర్పించిన వ్యక్తి ఇప్పుడు ధర్మపుష్పాన్ని వికసింపజేశాడు. అద్భుతం. ఒక చిన్న పద్యంతో మొదలుపెట్టే మనం 31 కల్పాల ప్రయాణాన్ని చూశాం. మరి వీటన్నిటి అర్థమేమిటి? ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిందేంటి? అంటే ఉసబుడి 31 కల్పాల ప్రయాణం, అతని సాధన, అతని తపన మనకు తెలియకపోతే ఈ పద్యం కేవలం ఒక అందమైన ప్రకృతి వర్ణనగా మిగిలిపోతుంది. నిజమే. ఆ నేపథ్యమే ఈ పద్యానికి ఆత్మ. అది తెలియకుండా చదివితే అది కేవలం శరీరంలా ఉంటుంది. ఆ కథ తెలిసాకే ఆ పద్యంలోని ప్రతి మాటకు బలం, ప్రాణం వస్తుంది. ఇక రెండవ విషయం, రెండవది, ప్రకృతి ఒక గొప్ప గురువు. మన మనస్సు సిద్ధంగా ఉంటే బాహ్య ప్రపంచంలోని ప్రతి చిన్న సంఘటన మన అంతర్గత మార్పుకు గొప్ప సాధనమవుతుంది. ఉసబుడికి ఆ చెట్లు గురువులయ్యాయి. అవును. మరొకరికి ప్రవహించే నది కావచ్చు, ఇంకొకరికి రాలిపోయే ఆకు కావచ్చు. బుద్ధుడికి కూడా పండుముసల్ని, రోగిని, శవాన్ని చూడటం ప్రేరణ కలిగించింది కదా. నిజమే. విషయం దృశ్యంలో లేదు, చూసే దృష్టిలో ఉంది. ఆ దృష్టి వెనుకున్న సంసిద్ధతలో ఉంది. సరిగ్గా. అంటే మనం ఉన్న చోటే మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించే సున్నితత్వాన్ని పెంచుకోవాలని. చాలా బావుంది. ఇక మూడవది అత్యంత కీలకమైనది, సంసిద్ధత లేదా కళ్యత. జ్ఞానోదయం అనేది యాదృచ్ఛికంగా పిడుగుపడినట్టు జరిగేది కాదు, అది అదృష్టం వల్ల వచ్చే లాటరీ టికెట్ కాదు. హ్మ్. అది ఎంతో సాధన, ప్రయత్నం, సరైన ఆలోచనా విధానం మరియు సరైన సమయంలో కలిగే ఒక ప్రేరణ యొక్క పరాకాష్ఠ. ఉసబుడు ఆ క్షణానికి తనను తాను సిద్ధం చేసుకున్నాడు. ఆ చెట్లు కేవలం ఆఖరి తలుపున తెరిచాయి. అవును. కాని ఆ తలుపు దగ్గరికి వేల సంవత్సరాలు నడిచి వచ్చింది మాత్రం ఉసబుడే. అద్భుతంగా చెప్పారు. అవకాశమనేది సిద్ధంగా ఉన్న మనసును మాత్రమే వరిస్తుంది అన్నట్లు. ప్రేరణ అనేది బయటి నుండి వచ్చేది కాదు, మన లోపల ఉన్న సంసిద్ధతను బయటకు తీసే ఒక తాళం చెవి మాత్రమే. ఖచ్చితంగా. అంతకన్నా బాగా చెప్పలేం. ఈరోజు మనం ఒకే ఒక పాళీ పద్యం నుండి ఒక మహాప్రయాణాన్ని చూశాం. ఉసబుడనే వ్యక్తి కథను, ఒక చిన్న సహజ దృశ్యం 31 కల్పాల ప్రయాణాన్ని ఎలా పరిపూర్ణం చేసిందో తెలుసుకున్నాం. మనం ముగించే ముందు ఉసబుడికి వచ్చిన ఆ ఆలోచనను మళ్లీ గుర్తు చేసుకుందాం. తప్పకుండా. ప్రాణం లేని చెట్లు పరిపూర్ణతను సాధిస్తే చైతన్యమున్న నేను ఎందుకు సాధించలేను? హ్మ్. ఇది శ్రోతలకు ఒక ఆలోచనను మిగులుస్తుంది. మన దైనందిన జీవితంలో మన చుట్టూ ఉన్న ఇలాంటి వర్షం తర్వాత చెట్లను మనం గమనిస్తున్నామా? అది ఒక బిడ్డ నవ్వు కావచ్చు, ఒక స్నేహితుడి మాట కావచ్చు. లేదా మనం చదివే ఒక పుస్తకంలోని వాక్యం కావచ్చు. మన సంసిద్ధతకు లేదా మన అసంపూర్ణతకు అద్దం పడుతూ, మన తదుపరి అడుగుకు ప్రేరణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న ఆ దృశ్యాలను మనం చూస్తున్నామా? లేక మన గందరగోళంలో పడిబాటిని పట్టించుకోకుండా వదిలేస్తున్నామా?